ప్రాంతంలో ఉండేది. అది అప్పుడు సమస్థాన నిలబడిలో ఉండేది. అప్పుడు కరణం రెవెన్యూ వ్యవస్థ ఉండేది. వాళ్ళ యొక్క ఇతివృత్తాంతం రాజకీయ నేపథ్యం కాకుండా ఏముండేది, కుటుంబ నేపథ్యం. కరణం చేసేవాళ్ళు భూమికి సంబంధించినటువంటి శిస్తులు వసూలు చేసి భూమికి సంబంధించిన విషయాలన్నీ కూడా చేసేవాళ్ళు. వాళ్ళు సత్ప్రావణ కుటుంబంలో జన్మించారు. ఈ రాఘవయ్య కావచ్చు, రాఘవయ్య సంగీత కళాకారుడు. ఈ రామయ్య వచ్చేసి నిరంతరం ఆయన తిరుపతిలో ఉంటూ వేదాభ్యాసం చేసేవాడు. అప్పల స్వామి కరణం చేసేవాడు. గోపాలస్వామి మూతుబరి రైతు కుటుంబంలో చిన్నపాటి రైతుగా ఉంటూ ఆయన వచ్చిన ఆదాయంతో పిల్లలను చేసుకునేవాడు. ఈ తమ్ముడు ప్రకాశం పంతుడు, జానకి రామయ్య ఇద్దరు కుమారులు, ఇద్దరు వాళ్ళకు అక్కగారు ఉండేవారు. చిన్నతనంలోనే ఆయన 1875 ఆగస్టు 23వ తేదీన